తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళా ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలు తగిన గౌరవం కల్పించాలని తెలంగాణ మహిళా జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపుపై ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని జేఏసీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీలో మహిళా ప్రతినిధులకు స్థానం కల్పించకపోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళలు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, న్యాయవాదులు, ఉద్యోగులను గుర్తించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక మహిళలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఉద్యమంలో సేవలందించిన వారిని పక్కన పెట్టి కొంతమంది సంపన్న వర్గాలకు మాత్రమే పదవులు కట్టబెట్టడం సరికాదని విమర్శించారు. ఉద్యమకారులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలో మహిళా మహాసభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలతో తెలంగాణ మహిళా జేఏసీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మితో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. మలిదశ ఉద్యమ కమిటీ అన్ని నియోజకవర్గాలని, అన్ని వర్గాలని క్రోడీకరించి పెద్ద ఎత్తున సభ పెడతాం. అందరికీ ఏవేవి అవకాశాలు దక్కాలని అవన్నీ దక్కాలని, మహిళల ఆత్మగౌరవం కోసం మహిళల ఉన్న కాడ చిరంజీవి భార్యని ఈరోజు యాదాద్రి టెంపుల్కి ఇవ్వడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన కోడల్ని కూడా, ఉపాసన గారిని కూడా స్పోర్ట్స్ వైస్ చైర్మన్గా చూసిరు. వారిద్దరిని కూడా వైదొలగాలని చెప్పేసి, తొలగించాలని చెప్పేసి తెలంగాణ అమరవీరుల కుటుంబాల నుంచి కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాల నుంచి కావచ్చు, కానీ వారికి అవకాశం కల్పించాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళలకే అవకాశం కల్పించాలని చెప్పేసి మా మహిళా జేఏసీ అలా ఒక మరుగున పడి ఉంది. అది ధర్మమా చెప్పండి. ఓకే, ఉద్యమకారులు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మేడం, ఉద్యమకారులను గుర్తించకుండా ఉన్నత వర్గాల వారికే అన్ని స్థానాలు కల్పిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరే ప్రథమంగా ఆరోపిస్తున్నారు. ఏ విధంగా, ఎవరికి ఇస్తారు ఆ పదవులు, మీకు ఎందుకు రాలేదండి? ఇప్పుడు ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జేఏసీకి అనుబంధంగా పనిచేసినటువంటి మహిళల్ని, మాలాంటి వాళ్ళని గుర్తించలేరు, మాకు నామినేటెడ్ ఇవ్వలేదు. మేము అప్పటి నుంచి చెప్తున్నాం, ఉద్యమకారులను గుర్తిస్తానని, గుర్తించాలి. వారికి నగరంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసిరు. అందులో మాకిచ్చేదంతా 125 జేఏసీలు ఉన్నాం. 500 గజాల స్థలము, ఒక్కొక్క ₹1 కోటి, హెల్త్ ఇన్సూరెన్సు, పింఛన్ అడిగిన మా రోజు ఇస్తామని చెప్పుకుంటే ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఇచ్చిందంటే ఆయన బిడ్డకు ప్రథమ స్థానం ఇచ్చిండు. ఆయన బిడ్డ ఇవాళ లక్షల కోట్లు సంపాదించింది. ఇవాళ మళ్ళీ కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పుకొని తిరుగుతుంది. కానీ తెలంగాణ ప్రజలు హర్షించరు. ఇంకొకటి, ఇలా కేకే కమిటీ, కేశవరావు గారికి ఏం సంబంధం అంటే తెలంగాణ ఉద్యమం చేసిందా? కేశవరావు ఏమన్నా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిందా? కోదండరాం సార్ కూడా మేమంతా పనిచేసినాం. సకల జనుల, ఉద్యోగులం, వెల్ఫేర్స్, అందరూ అన్ని వర్గాలు పనిచేసినాం. కేకే కమిటీలో మరి మహిళకి ఇయ్యరా అంటే మీరందరూ మునగాల పితృస్వామ్య వ్యవస్థనే అలా ఒక మరుగున పడి ఉంది. అది ధర్మమా చెప్పండి. ఓకే, ఉద్యమకారులు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మేడం, ఉద్యమకారులను గుర్తించకుండా ఉన్నత వర్గాల వారికే అన్ని స్థానాలు కల్పిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరే ప్రథమంగా ఆరోపిస్తున్నారు. ఏ విధంగా, ఎవరికి ఇస్తారు ఆ పదవులు, మీకు ఎందుకు రాలేదండి? ఇప్పుడు ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జేఏసీకి అనుబంధంగా పనిచేసినటువంటి మహిళల్ని, మాలాంటి వాళ్ళని గుర్తించలేరు, మాకు నామినేటెడ్ ఇవ్వలేదు. మేము అప్పటి నుంచి చెప్తున్నాం, ఉద్యమకారులను గుర్తిస్తానని, గుర్తించాలి. వారికి నగరంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసిరు. అందులో మాకిచ్చేదంతా 125 జేఏసీలు ఉన్నాం. 500 గజాల స్థలము, ఒక్కొక్క ₹1 కోటి, హెల్త్ ఇన్సూరెన్సు, పింఛన్ అడిగిన మా రోజు ఇస్తామని చెప్పుకుంటే ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఇచ్చిందంటే ఆయన బిడ్డకు ప్రథమ స్థానం ఇచ్చిండు. ఆయన బిడ్డ ఇవాళ లక్షల కోట్లు సంపాదించింది. ఇవాళ మళ్ళీ కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పుకొని తిరుగుతుంది. కానీ తెలంగాణ ప్రజలు హర్షించరు. ఇంకొకటి, ఇలా కేకే కమిటీ, కేశవరావు గారికి ఏం సంబంధం అంటే తెలంగాణ ఉద్యమం చేసిందా? కేశవరావు ఏమన్నా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిందా? కోదండరాం సార్ కూడా మేమంతా పనిచేసినాం. సకల జనుల, ఉద్యోగులం, వెల్ఫేర్స్, అందరూ అన్ని వర్గాలు పనిచేసినాం. కేకే కమిటీలో మరి మహిళకి ఇయ్యరా అంటే మీరందరూ మునగాల పితృస్వామ్య వ్యవస్థనే. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అందరితో పాటు మహిళల పాత్ర కూడా చాలా కీలకమైనది. అందులో ముఖ్యంగా
గాంధీ హాస్పిటల్ డాక్టర్ ప్రమిళ గారు మన దగ్గర ఉన్నారు. వారు తెలంగాణ ఉద్యమం కోసం అనేక ఉద్యమాలు చేశారు. వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు అన్ని విధాల బెనిఫిట్స్ రావడం లేదు, మహిళలను గుర్తించడం లేదని అంటున్నారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను గుర్తించాలని వారు అంటున్నారు. వారు మాటల్లో తెలుసుకునేప్పటికీ మహిళలకు ఏ విధంగా స్థానం ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రం సూచించారు? ఏమి ఇవ్వట్లేదండి, ఏమి ఇవ్వట్లేదు. తెలంగాణలో అటు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కదా, ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో మహిళ అంటే ఒక ఆమెనే కనిపించింది. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఎవరు మహిళలు కనిపించట్లేదు. కాంగ్రెస్లో సోనియా గాంధీ అనే తల్లి అమ్మ ఆమె ఇచ్చింది తెలంగాణ. అంటే ఒక మహిళ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదండి. మీకు ఇంకో చెప్తున్నాను, ప్రతి ఒక్కరు గుర్తించవలసిన విషయం ఏంటంటే సోనియా అమ్మ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి మీకు ఇప్పుడు కేకే కమిటీ వచ్చింది. కేకే కమిటీకి